హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన దేశంలో ఈ రైల్వే నెట్వర్క్ని చాలా భారీ ఎత్తున ఆధునీకరించడం జరుగుతుంది. కొత్తగా ఈ వందే భారత్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు ఇటువంటిని ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆల్రెడీ ముంబాయి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ అనేది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక 2 రోజుల క్రితం మన దేశ బడ్జెట్ని మన ఆర్థిక మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో మన దేశంలో ఒక 7 రూట్లలోని ఈ బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 7 రూట్లలోనే ఒక 4 రూట్లు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉండడం అనేది చాలా వరకు మనకి మంచి చేసే ఒక శుభ పరిణామం. ఈ 4 రూట్లు ఏమంటే హైదరాబాద్ నుంచి పుణేకి ఒక రూటు, హైదరాబాద్ టు బెంగళూరు ఒకటి, హైదరాబాద్ టు చెన్నై ఒకటి, బెంగళూరు టు చెన్నై ఒకటి. వీటిలో ఒక 3 రూట్లు అంటే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై టు బెంగళూరు, ఈ 3 రూట్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండానే వెళ్తాయి. ఈ 3 రూట్లోని దాదాపు 51% మన రాష్ట్రం మీదే నిర్మాణం జరుగుతుంది. అంటే ఈ బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా ప్రయాణించేది మన రాష్ట్రంలోనే. ఈ బుల్లెట్ ట్రైన్లు దాదాపు 4 రాష్ట్రాల గుండా వెళ్తుంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో 51% లిమిట్ ఉంటాయి. మిగతా 49% మిగతా 3 రాష్ట్రాల్లోనే ఈ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే మన రాష్ట్రంలో చాలా భారీ ఎత్తున ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఈ బుల్లెట్ ట్రైన్లు చాలా వరకు మన అమరావతిని కూడా అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాదు ఈ రూట్లోనే మన అమరావతిని టచ్ చేసి వెళ్ళేటట్టు వాళ్ళు డిపిఆర్ని సిద్ధం చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. కాకపోతే ఈ చెన్నై బెంగళూరు రూట్ని కూడా కొంతవరకు అమరావతికి తీసుకొచ్చి అమరావతి నుంచి బెంగళూరు వెళ్ళే విధంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. అదే జరిగితే మన రాష్ట్రానికి ఈ దేశంలో మొత్తం 8 బుల్లెట్ ట్రైన్లు ఉంటే మన రాష్ట్రంలోనే 3 ఉన్నట్టుగా మనకి అవకాశం దొరుకుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్లు వస్తే చాలా వరకు ఈ ప్రయాణ సమయం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ బుల్లెట్ ట్రైన్లు దాదాపు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం జరుగుతుంది. దీంతో చెన్నై నుంచి హైదరాబాద్కి కేవలం 2 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా అమరావతి నుంచి హైదరాబాద్కి కేవలం 45 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ బుల్లెట్ ట్రైన్ల నిర్మాణం పూర్తి అయిపోతే అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు మన ఆంధ్రప్రదేశ్కి దాదాపు 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పడం ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాలి. అంటే మన ఆంధ్ర రాష్ట్రం మీద రైల్వే శాఖ చాలా భారీ ఎత్తున నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలో విశాఖపట్నంలో ఈ సౌత్ కోస్టల్ జోన్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే రైల్వేస్ పరంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.